భారతదేశంలో స్టాక్ మార్కెట్ మొన్నే కదా బడ్జెట్ పెట్టుకొని అబ్బో అనుకుంటుంటే ఈ ఒక్క రోజులో అంటే ఇప్పటికి కాదు, నేను చర్చకు వచ్చినప్పటికీ 14 లక్షల కోట్లు గల్లంత అయిపోయినాయి. 14 లక్షల కోట్లు. మీలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టాకుల గురించి తెలుసుకొని ఆశపడి చేసిన మదుపర్లు మీరే ముందుగా దెబ్బతింటారు, అంతే కదా. సో ఒకసారి తగ్గడం మొదలు పెట్టగానే పెద్ద పెద్ద కంపెనీలు చాలా, అందులో కూడా టాటా, జిందాల్ ఇలాంటి వాళ్ళవి ఎక్కువగా బలమైన సంస్థల షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి ఇప్పుడు దీంట్లో. సో దాంతో అమ్మకాలు పుంజుకున్నాయి, వేగంగా అమ్మడం మొదలుపెట్టారు, రేట్లు ఇంకా పడిపోతాయేమో అని. సో దాంతో ఒక పెద్ద క్రైసిస్, స్టాక్ మార్కెట్ క్రాష్ అనేది ఒక ఎన్నికల ఫలితాలకు ముందు కూడా క్రాష్ అయింది. ఇప్పుడు బడ్జెట్ అయిన తర్వాత క్రాష్ అవ్వడం అన్నది తప్పకుండా మార్కెట్ను చాలా ఆందోళన పరుస్తున్నటువంటి విషయం. ఇది ఇంటర్నేషనల్ కూడా కావడంతో దేశంలో పరిణామాలే కాదు కదా, ఇంటర్నేషనల్ మనమేం చేయలేం, మనమేం కంట్రోల్ చేయలేం. నిజంగా ఇజ్రాయిల్